నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్. దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి బీరకాయతో చెక్కుతో చట్నీ ఎలా చేస్తారో చూపించబోతున్నాను. అందరూ వచ్చేసి బీరకాయ ఒక్కటి యూజ్ చేసుకొని చెక్కునంతా పాడేస్తూ ఉంటారనమాట. దీంతో కూడా చట్నీ చేసుకోవచ్చు అనేసి ఒక రెసిపీ అయితే నేనైతే చూపించబోతున్నాను మీకైతే. ముందుగా వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర యాడ్ చేసుకోవాలి. చూడండి, జీలకర్ర యాడ్ చేస్తున్నాను నేనైతే. జీలకర్ర, కొద్దిగా ధనియాలు యాడ్ చేస్తున్నా. ఇవి ఫ్రై చేసుకోవాలి. వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేయాలన్నమాట. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి వచ్చేసి గార్లిక్ కూడా యాడ్ చేయాలి. ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వాలన్నమాట. మిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. మనం గార్లిక్ కూడా యాడ్ చేసాము. అలాగే ఇందులోకి టొమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. మనం అందరం వేస్ట్గా పాడేస్తుంటాం అన్నమాట ఈ తొక్కనంతా. సో ఇందులో కూడా మంచిగా పోషక విలువలు ఉంటాయన్నమాట. డోంట్ వేస్ట్ దిస్ అన్నమాట. మీరు ఇలా కుక్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన వాటిల్లో మనం వచ్చేసి బీరకాయని పీల్ చేసి పెట్టుకున్నాం కదా, అది అంతా వాష్ చేసుకున్న బీరకాయ చెక్కు వేసేద్దాం ఇందులోకి. ఇంకా టొమాటోస్తో పాటు ఇది కూడా మగ్గిపోతుంది అన్నమాట. ఇదిగోండి, ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి వచ్చేసి వాష్ చేసుకున్న కొత్తిమీర వేస్తున్నా. ఇది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా సాఫ్ట్ అయిపోవాలి టొమాటోస్ అన్నీ. ఇలా ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ. ఇందులోకి వచ్చేసి మనము చింతపండు కూడా యాడ్ చేస్తున్నాం. ఇదిగోండి, చింతపండు కూడా ఇంత యాడ్ చేస్తున్నాను నేనైతే.
మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రై అయిన తర్వాత మొత్తం స్టవ్ కట్టేసుకోవాలన్నమాట. ఇది చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ జార్లో సాల్ట్ యాడ్ చేసుకోలేదు కదా ఇంతవరకు, మనము సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట, అంతే. ఇది ఫస్ట్ అయితే చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చల్లగా అయిందనమాట. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనం సాల్ట్ వేయలేదు కాబట్టి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం మనము. సాల్ట్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇది అయితే వచ్చేసి చూసేయండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రజెంట్ అయితే దీనికైతే తిరువాత పెట్టేసుకుందాము. బీరకాయ చట్నీకి తిరువాత పెట్టుకోవడానికి మనము తిరువాత పెడుతున్నాం అన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. అందులోకి ఆయిల్ యాడ్ చేస్తున్నాం. సూపర్ ఉందండి టేస్ట్ అయితే. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. పాడేసే బదులు దాంట్లో మంచి పోషక విలువలు ఉంటాయన్నమాట. సో మీరు ట్రై చేయండి, మీ హెల్త్ని మెరుగుపరచుకోండి. ప్రజెంట్ అయితే ఆయిల్ హీట్ అవ్వాలి. ఇందులోకి వచ్చేసి ఆవాలు, జీలకర్ర, శనగబాళ్ళు అండ్ ఉద్దిబాళ్ళు, కరివేపాకు, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మనకు కావాలంటే ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఫైనల్గా వచ్చేసి తిరువాత అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఆ చట్నీ వచ్చేసి దీంట్లోకి వేసేయాలి. ప్రజెంట్ అయితే తిరువాత అయితే రెడీ. ఈ చట్నీ వచ్చేసి మిక్సీ వేసుకున్న చట్నీ వచ్చేసి ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మస్టర్డ్ షుడ్ మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా వచ్చేసి బీరకాయ చెక్కు చట్నీ అయితే రెడీ. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.